హలో సార్, నమస్తే. నమస్తే. సార్, ఈ మధ్యకాలంలో ఎక్కువ గ్రే హెయిర్ అనేది చూస్తున్నాం. ఈ ఏజ్ ఆ ఏజ్ కాదు, ఈ జెండర్ అని కూడా కాదు, ప్రతి ఒక్కరి దాంట్లో గ్రే హెయిర్ చూస్తున్నాం. సో గ్రే హెయిర్ రాకుండా ఏం చేయాలి అంటారు? ఏదైనా హోమ్ రెమెడీస్ ఉంటే చెప్పేసేయండి సార్. బట్ గ్రే హెయిర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ కొన్ని కారణాలు నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, సో అట్లీస్ట్ విచ్ కమ్స్ టు మై ప్రాక్టీస్ ఆన్ డైలీ బేసిస్, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ షేరింగ్ విత్ యూ. సో ఫస్ట్ రీజన్ అక్కడ ఏంటంటే మనకు మినరల్ డెఫిషియన్సీ ఇన్ అవర్ బాడీ. ఓకే, బికాజ్ మీరు చూడండి, వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ దట్ మినరల్ వాటర్, ఓకే, దానిలో కూడా అన్ని మినరల్ వాళ్ళ ఫిల్టర్ చేసి లాస్ట్కు పంపిస్తున్నారు మనకి. ఓకే, సో వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ మినరల్ ఫ్రమ్ ద వాటర్ డైరెక్ట్లీ. దట్ ఈస్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంటేక్, ఇప్పుడు ఉన్న కాలంలో చాలా తక్కువ మంది ఫ్రూట్స్ తింటున్నారు. అవును, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ బిహైండ్ మినరల్ డెఫిషియన్సీ ఇన్ ద బాడీ. ఓకే, సో అది కూడా జరగటం లేదు అన్నమాట. ఓకే, ఇఫ్ యూ థింక్ ఆఫ్ లైవ్ ఎంజైమ్స్ ఆల్సో మనకు తగ్గితే కూడా అప్పుడు కూడా మనకు గ్రే హెయిర్ రావడం అవకాశం ఉంది. అండ్ ఆల్ ద లైవ్ ఎంజైమ్స్ విచ్ వీఆర్ గెటింగ్ ఫర్ అవర్ బాడీ, దట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ద రా ఫ్రూట్స్ అండ్ రా వెజిటబుల్స్. అది ఎంతమంది తింటున్నారు ఇప్పుడు చెప్పండి? డైలీ బేసిస్లో ఎవరు తినడం లేదు, చాలా తక్కువ. సపోజ్ వీక్లీ వన్స్ ట్వైస్ ఎవరైనా ఫ్రూట్స్ తింటారు, బట్ డైలీ బేసిస్లో ఎవరు తినడం లేదు. దట్ ఈస్ వన్. అండ్ తిన్నా సరే కూడా కొంతమంది ఏం చేస్తారు, దానిలో సాల్ట్ యాడ్ చేస్తారు, లేకపోతే దానిలో చక్కెర యాడ్ చేస్తారు, లేకపోతే దే విల్ మేక్ ఇట్ జ్యూస్, లేకపోతే పాలు యాడ్ చేసి సో అప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ ఈజ్ స్పాయిలింగ్. ఓన్లీ సెకప్ టాంగ్ టెస్ట్, దట్ ఈజ్ ఓకే, that is you are taking it, it's fine, but that is not at all advisable as a mineral supplements. Okay, so andukani ఎప్పుడైనా జ్యూస్ మనం తీసుకుంటే కూడా వీ షుడ్ టేక్ ఆల్ ద న్యాచురల్ జ్యూస్ ఓన్లీ బై యాడింగ్ ద వాటర్. సో దెన్ దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ మినరల్స్ ఫర్ అవర్ బాడీ. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ దానిలో ఏంటంటే ఓకే, ఇఫ్ యూ థింక్ ఆఫ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ ఆల్, అక్కడ ఏమవుతుందంటే ఈ జంక్ ఫుడ్ ద్వారా మన బాడీలో అసిడిక్ రియాక్షన్ పెరుగుతుంది అన్నమాట. అండ్ యాసిడ్ ఇన్ఫ్లమేషన్ ఎంత మన బాడీలో పెరిగితే అంతా నష్టం మనకు. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ద నెక్స్ట్ రీజన్ ఈజ్ హార్మోనల్ ఇంబాలెన్స్, స్పెషలీ ఇన్ ద గర్ల్స్ అండ్ లేడీస్ అన్నమాట. దట్స్ వాట్ I used to tell. సో అక్కడ ఏంటంటే లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ గర్ల్స్ ఆర్ లేడీస్ గురించి మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుంది, దే హ్యావ్ సడన్ ఫేజెస్ ఇన్ ద లైఫ్. దెర్ ఆర్ అరౌండ్ 5 phases which they get very frequent hormonal imbalance in the body, and due to that hormonal imbalance also we get hair fall. That is also one of the reason. Another reason is there, like frequently taking some sort of medication, like let us say మీకు జ్వరం వచ్చింది, మీరు ఇప్పుడు వెళ్ళి ఒక డాక్టర్ దగ్గర చూపించారు, 5 days మెడిసిన్ వాడారు, మీకు తగ్గిపోయింది. దట్ మీన్స్ యు ఆర్ టేకింగ్ దట్ కెమికల్ మెడిసిన్స్. ఓకే, అండ్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అనదర్ రీజన్ ఈజ్ లైక్ ఎప్పుడైనా మనకు కొంచెం హెడేక్ వచ్చేస్తే కూడా వీ డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ దట్ వై ఇట్ ఈజ్ కమింగ్, హౌ ఇట్ ఈజ్ కమింగ్ అని మనం ఆలోచన పెట్టుకోకుండా ఇమీడియట్లీ వీ గో ఫర్ ఏ పారాసిటమాల్, అదర్వైజ్ డోలో, ఆల్ దిస్ మనం తీసుకుంటాం. ఈవెన్ దాని ద్వారా కూడా మనకు రావడం అవకాశం ఉంది. అండ్ దీస్ ఆర్ ద బేసిక్ రీజన్స్ బిహైండ్ దట్. ఓకే, దానిలో స్పెషలీ లేడీస్కు మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ హ్యాపెన్స్. దోస్ ఆర్ ఆల్ 5 phases. One is their menstrual period, the second is puberty, the third is the pregnancy, fourth is the lactation, and fifth is the menopausal syndromes. Okay, when they are coming to menopause. So these are the stage in the life and the normally women's వాళ్ళకు ఏమవుతుందంటే ఈ టైంలో హ్యూజ్ హార్మోనల్ ఇంబాలాన్స్ వాళ్ళ బాడీలో జరుగుతుంది. దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే జుట్టు ఆటోమేటికల్లీ ఊడిపోతుంది. అండ్ ద బేసిక్ రీజన్ బిహైండ్ దట్, అనదర్ రీజన్ ఈస్ దట్ ఇఫ్ సంబడి ఈస్ బికమ్ డయాబెటిక్, అదర్వైజ్ దే ఆర్ సఫరింగ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద లైఫ్. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో దీస్ ఆర్ సో మచ్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్. దానిలో ఆ రీజన్స్కు అన్నీ ఫైండ్ అవుట్ చేసి నార్మల్గా వీ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ మెడిసిన్స్
and I have some natural medicines that gives the immediate effect in the body. హోమ్ రెమెడీ ఏదని చెప్పండి సార్. యా హోమ్ రెమెడీ ద్వారా కూడా మనకు తగ్గుతుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. ఓకే, నా మెడిసిన్ ద్వారా అయితే ఓన్లీ ఇట్ విల్ టేక్ 10 to 15 days. ఇట్ విల్ బి కంట్రోల్ ఇమీడియట్లీ. ఎస్, బట్ హోమ్ రెమెడీ నేను చెప్తాను, ఈవెన్ దే కెన్ ట్రై దట్. హోమ్ రెమెడీ నార్మల్గా like as I told you, like about the fruits and vegetables. Okay, so they must eat minimum 50% fruits in a day on the daily diet. Daily diet lo 50% fruits wala add cheyali. Okay, because that is the highest source of the magnesium and the highest source of different types of minerals, live enzymes, and that is one of the alkaline food. So all these things are there. So that is the main source of the minerals. Okay, that is number one. Number two, like I'll tell them like ఈ మెంతులు ఉంటాయి కదా మనకు, మెంతులు వాళ్ళ ఏం చేయాలంటే డైలీ బేసిస్లో ఒక 2 చెంచా మెంతులు రాత్రిపూట నానపెట్టేసి పొద్దునపూట ఎంటీ స్టమక్లు వాళ్ళు తినాలి. ఓకే, నమ్మలుకొని తినాలి. నమ్మలుకొని తినేసి ఆ వాటర్ నానపెట్టిన వాటర్ కూడా తాగేయాలి. ఎలా చేస్తే కూడా దానివల్ల కూడా వాళ్ళకు అగైన్ వాళ్ళకు ఏమవుతుందంటే అక్కడ ఇమీడియట్లీ స్టాప్ అవడం మొదలు పెడతాయి. హెయిర్ ఫాల్ ఉన్నా సరే కూడా తగ్గుతుంది, అండ్ దాంతో పట్టి వాళ్ళకు ఈవెన్ హెయిర్స్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. అండ్ దాంతో పట్టి ఈ వైట్గా మారిపోయిన హెయిర్స్, దట్ ఈజ్ మనం నార్మల్ గ్రే హెయిర్ అని చెప్తున్నాం, సో అది కూడా బ్లాక్ అవడం మొదలు పెడతాయి. So this is the normal tips which I am going to tell them. Apart from that, వాళ్ళకు రీజన్ పర్టికులర్గా రీజన్ మనం ఫైండ్ అవుట్ చేసి ఒకరికి మనం ట్రీట్మెంట్ చేసామనుకో 100 to 100% ఇట్ విల్ బి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, అండ్ వాళ్ళకు కూడా ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది. సో దే విల్ బి సాటిస్ఫైడ్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. Yes, right. Thank you.